నేను ముఖ్యమంత్రిని ఇవాళ. అంటే అప్పుడు ఖర్చు తక్కువ కదండి, ఇప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టి పవర్లోకి వచ్చాం కదా. అంటే ఇప్పుడు 50 కోట్లు ఖర్చు పెట్టి శాసనసభ్యులు అయ్యాక ఆయన ఆలోచన దేని మీద ఉంటుందండి? అదే 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 అంటే ఇవన్నీ మనకి, కానీ మనం మార్పు తీసుకురాకపోతే మాత్రం ప్రజల్లో ఇది ఎలాగండి? ఇప్పుడు ప్రజలు కూడా ఎన్నికల్లో వాళ్ళు ఖర్చు పెట్టలేదని, వీడు గెలవడని వాళ్ళే ముందే జడ్జిమెంట్లు ఇస్తుంటే అసలు ఎక్కడొచ్చింది విత్తు ముందా చెట్టు ముందా అని ఇప్పుడు ముందు ప్రజలు డీవియేట్ అయ్యారా లేకపోతే లీడర్స్ డీవియేట్ అయ్యారా అనేది అర్థం కాని పరిస్థితి. అంటే లీడర్స్ యొక్క ప్రవర్తన వల్ల ప్రజలు డివేట్ అవుతున్నారండి. ఇక లీడర్స్ ఎవరు కూడా ఆశాజనకంగా లేరు, వాళ్ళెవరూ కూడా నిజాయితీతనంతో ఉన్నట్టుగా కనిపించట్లేదు. అనేక మంది అందరూ అలా ఉన్నారని చెప్పడం కూడా కరెక్ట్ కాదు, కానీ అలా ఎక్కువ మంది కనిపించట్లేదు. ఇవాళ మనకి వావిలాల గోపాలకృష్ణ గారు ఎవరంటే ఎవరికి తెలియదు. గుంటూరు జిల్లా వాళ్ళే వెతుక్కుంటున్నారు, ఎవరండి వావిలాల అండి, అలాగండి ఎక్కడుండేవారండి అని. మరి అలాంటి మహానుభావులు ఒక గౌతు లచ్చన్న గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంత తెన్నేడు విశ్వనాథం గారు కావచ్చు, ఎంత నిరాడంబరంగా ఉండేవారు. వారి వ్యక్తిత్వం ద్వారా ఎంతమందిని ప్రభావితం చేసేవారు. వాళ్ళ సమక్షంలో అసలు ఎవరు గట్టిగా మాట్లాడేవాళ్ళు కాదు. నాకు జ్ఞాపకం, వీళ్ళు ఎవరైనా శాసనసభలో మాట్లాడడానికి నించుంటే రూలింగ్ పార్టీ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినేవాళ్ళు, ఓపిక. అవును, ఆయన మాట్లాడుతున్నాయండి వినండి జాగ్రత్తగా అని. అవును, ఆ విధంగా పరస్పర గౌరవ భావంతో వీళ్ళు పనిచేసినప్పుడు సమాజం అంతా కూడా మారుతుంది కదండి. అంటే ఇప్పుడు గూగుల్ ఉంది కదండి, వావిలాల్ గారిని ఎవరైనా తెలుసుకోవడానికి. సో ఇది కొంచెం మనం పునరాలోచన చేసుకోవాలి. మన ప్రజలందరూ కూడా చూసేది ఏంటంటే ప్రవర్తన తీరు, అది మారకపోతే మాత్రం మనకి తప్పకుండా ఇలాంటి చేదు అనుభవాలు పెరుగుతాయండి. అంటే మన జీవితం, అంటే మన వ్యవహార శైలి, ఆహారం, అన్నిటిలో మన కల్చర్లో విదేశీ సంస్కృతి వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది లేదండి మీకు? అదేనండి, అంటే ఎంత సులభంగా నాకు పాపులారిటీ వస్తుంది, ఎంత ఒక సినిమాలో మొట్టమొదటి రోలు వేసిన ఒక నాయక పాత్ర వేసిన వాడు నేను చిరంజీవి గారిలాగా ఎంత త్వరగా అయిపోతాను, ఎన్టీ రామారావు గారిలాగా నాకు ఎంత పాపులారిటీ ఎప్పుడు వస్తుంది అని అనుకుంటున్నాడండి. వాళ్ళు అంత సులభంగా పైకి రాలేదు కదండి. ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దక్కాముక్కాలన్నీ తిన్న తర్వాత వాళ్ళు ఎదిగారు. ఎన్ని పాత్రలు వేశారు, ఎంత విశిష్టమైన పాత్రలు వేశారు. వాళ్ళు వేసిన పాత్రల్లో ఎలా ఒదిగిపోయారు వాళ్ళు. వాళ్ళ కేవలం నటించిన తీరే కాకుండా ప్రవర్తించిన తీరు, వాళ్ళ గురువులకి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారి గురువుగారు విశ్వనాథ సత్యనారాయణ గారిని చూడంగానే వంగి దండం పెట్టారు. అలాంటి ప్రవర్తన తీరు కదా. సో ఇవేవి నేను నేర్చుకోని ఇవాళ, కానీ నా మొదటి సినిమాతో పాటు నేను ఆ టాప్ హీరోలాగా అయిపోవాలి అని అనుకున్నాను అనుకోండి, ఎవరైనా ఎలా అవుతారండి? నేను ఇవాళే సర్వీస్లో చేరాను, ఇప్పుడే శిక్షణ పూర్తయింది, సబ్ కలెక్టర్గా చేరాను. సబ్ కలెక్టర్గా చేరిన నాకు వెంటనే భవనం కావాలి, పెద్ద పెద్ద కార్లు కావాలి, మా ఆవిడకి సింగారించుకోవడానికి ఆభరణాలు కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి కదా. అవును. సో ఈ విధంగా ఒక మనిషి తనకున్న పరిమితుల్ని గ్రహించకుండా తనకు అవకాశాలే అపరిమితంగా ఉన్నాయని భావించాడు అనుకోండి, తనకు కనిపించిన ప్రతి అవకాశాన్ని తనకి ఎలా మేలు చేస్తుందో ఆలోచన చేశాడు అనుకోండి, అప్పుడు కంచె చేను వేసినట్టుగా వీళ్ళ ప్రవర్తన అంతా కూడా నిరాశాజనకంగా ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఈ మేధావులు విదేశాలకు వలసలు పోయే అంశం మీద వచ్చినప్పుడు ఒక చర్చ వచ్చింది, మీ నోటీస్కి వచ్చిందో లేదో. నెహ్రూ గారు అప్పట్లో ఈ మేధావులను విదేశాలకు వలస పోకుండా ఆపాల్సింది, ఆయన అప్పుడు పాలసీ అలా చేయలేదని ఇప్పుడు చర్చ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకండి, నెహ్రూ గారు ఎప్పుడో పోయాడు కదా, మనం ఏం చేస్తున్నాం? మన విద్యాలయాలు ఇవాళ ఎలా నడుపుతున్నాం? మన దగ్గర ఇప్పుడు విదేశాలకు ఎందుకు వెళ్తున్నారండి? విదేశాలలో విద్య ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా నడుపుతున్నారండి వాళ్ళు. మన దగ్గర పిల్లలు చదువుకున్న తీరేమిటి, అక్కడ విద్యార్థులు చదువుకున్న తీరేమిటి, అసలు ఈ రెండింటి మధ్యన పోలిక లేదండి. అంత గొప్పగా వాళ్ళు విద్యాలయాలు నడుపుతున్నారండి. డబ్బులు వసూలు చేస్తున్నారు, కానీ కట్టిన దానికి విలువ లభిస్తుంది పిల్లలకి. వాళ్ళు మాట్లాడే విధానంలో కానీ, పనిచేసే విధానంలో కానీ, పరిశోధన నిర్వహించే విధానంలో కానీ పిల్లలకి చాలా విషయాలు అక్కడ నేర్చుతున్నారు. ఇప్పుడు అమెరికాలో అయితే
స్కూలు ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ అనండి. అవును. స్కూల్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు మనం ఇంటి పన్ను కడతాం కదా, అందులో నుంచి తీసిన విద్యా సెస్ నుంచే స్కూల్స్ అక్కడ రన్ అవుతున్నాయి. ₹1 మీరు ఫీజు కట్టమని లేదు. కానీ మన దేశంలో కూడా విద్యా సెస్ నుంచే కట్టించుకుంటున్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు మీకు తెలియనివి కాదు. అంతే కదండి. ఎందుకంటే ఇక్కడ జవాబుదారీతనం అన్నది చాలా చాలా నిరాశాజనకంగా ఉందండి. మీరు ఈ మధ్యకాలంలో సిఏజీ రిపోర్ట్స్ కొన్ని వచ్చాయండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ చూస్తే అసలు చాలా భయంకరంగా ఉందండి. కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్న శాఖలకి అసలు ఆడిట్ జరగట్లేదండి. ఎవరు జవాబు చెప్పరండి. అలా పెండింగ్లోనే ఉంటాయి ఆడిట్ పారాస్. ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇది చాలా తప్పండి. ప్రభుత్వాలు జవాబుదారీగా ఉన్నాను కాబట్టి నాకు సమాజంలో గౌరవం పెరుగుతున్నది అనే భావం రానంతసేపు కూడా వాడెవడు జవాబుదారీగా ఉండడండి. ఒకానొకప్పుడు మేము చూసేవాడిని సెక్రటేరియట్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళే డైరెక్ట్గా ఎత్తేవాళ్ళండి. లేదా వాళ్ళ పిఏ ఆటోమేటిక్గా ఎత్తేవాడు, కనెక్ట్ చేసేవాడండి. ఒకవేళ ఆఫీసర్ కనుక గదిలో లేకపోతే సమావేశంకి వెళితే తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ పిఏ మొట్టమొదటి పని ఏమిటంటే, సార్ మీరు ఇక్కడ గదిలో లేనప్పుడు ఈ దిగువ చెప్పిన ఫోన్లన్నీ వచ్చాయండి అంటే వెంటనే వీళ్ళందరూ కనెక్ట్ చేయండి అయ్యా అని చెప్పేవాళ్ళు. వాళ్ళతో మాట్లాడేవాళ్ళండి. అంత జవాబుదారీగా ఉండేవాళ్ళండి. ఇవాళ సెల్ ఫోన్లో మిస్డ్ కాల్స్ కనిపిస్తాయి కదండి. మీరు అధికారులకు చాలామంది ఫోన్ చేసి చూడండి, మిస్డ్ కాల్ ఉంటుంది కానీ వాడు ఎవడు కాల్ చేయడు తిరిగి. ఒకవేళ గుర్తించలేని నంబర్లు అనుకోవచ్చు, పక్కన పెట్టేద్దాం. వాళ్ళ తోటి ఉద్యోగస్తులే కావచ్చు, వాళ్ళ జూనియర్ ఆఫీసర్లే కావచ్చు, లేదా నాలాంటి వాడు ఎవడో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, జవాబుదారీతనం లేదు. మొత్తం మీరు ఎంతకాలం గవర్నమెంట్ సర్వీస్లో? నేను 37 సంవత్సరాలు పనిచేశానండి. ఓకే. అంటే ఫస్ట్ 23 సంవత్సరాల్లో ఎంటర్ అయ్యాను. ఫస్ట్ ఛాన్స్లో అట్ ది ఏజ్ ఆఫ్ 23 ఫస్ట్ ఛాన్స్లో జాయిన్ అయ్యాను. 60కి రిటైర్ అయ్యాను. అంటే ఎప్పుడు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ నేను నల్గొండ జిల్లాలో శిక్షణ పొందానండి. తర్వాత వరంగల్ జిల్లా పరకాల్లో సబ్ కలెక్టరు, దాని తర్వాత పరకాల నుంచి సబ్ కలెక్టర్ సబ్ డివిజను ములుగుకి వెళ్ళింది. ములుగు తర్వాత నేను గుంటూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా చేశాను. ఆ మధ్యలో పార్వతీపురంలో ఐటీడీఏలో చేశాను 3 సంవత్సరాలు, విజయనగరం జిల్లా. ఇప్పుడు ప్రస్తుతం అది మాన్యం కొత్త జిల్లా వచ్చింది. అవునవును. దాని తర్వాత గుంటూరులో జాయింట్ కలెక్టరు, మహబూబ్ నగర్ జిల్లాలో కలెక్టర్గా చేశాను. దాని తర్వాత సెక్రటేరియట్ నుంచి హౌసింగ్లో చేశాను, మెట్రో వాటర్ బోర్డులో చేశాను. అంటే మీరు ఏజెన్సీ ఏరియాలో కూడా చేశారంటే నక్సలైట్లు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడైనా మీకు? ఎందుకు లేదండి, వాళ్ళకి మాకు మధ్యన పోటీ జరుగుతూ ఉండేది. నాకు వరంగల్ సబ్ కలెక్టర్ రోజుల నుంచి నాకు నక్సలైట్స్తో అంటే పరిచయం అన్నట్టుగా చెప్పడం అయితే ప్రమాదకరం. కానీ వాళ్ళ ప్రవర్తన వచ్చిన వాళ్ళు ఎవరు నక్సలైటో కాదో కూడా తెలియకుండానే ఉంటుంది. అందరూ తెలియదు, అక్కడ ఉండే పరిస్థితులు వేరు. అంటే నాకు అనుభవం కొద్ది చెప్తున్నా అంతే కదా. సో వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని రకాలుగా కొంత మేలు జరిగింది. ఎందుకంటే అందరి ప్రవర్తన వాళ్ళు ఎప్పటికప్పుడు బేరీజ్ చేసేవారు. అవును. సో నిజాయితీగా ఎవరైనా లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి వెంటనే వచ్చేసేది. అది ఒక సోషల్ ఆడిట్ అంటారా? సోషల్ ఆడిట్ లాగా ఉండేది. అవును. కానీ వాళ్ళు అతిక్రమించారు, వాళ్ళు ఆయుధాలు చేపట్టారు, నానా రకమైన హింస వాళ్ళు చేయడం ప్రారంభించారు, పోలీసులు తీసుకెళ్ళి చంపేయడం ప్రారంభించారు. న్యాచురల్లీ దానివల్ల చాలా ప్రమాదాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సో అదొక ప్రత్యేకమైన దిశ మారిపోయింది, అదొక చెడు అనుభవం కింద వెళ్ళిపోయింది అది. కాబట్టి ఇవన్నీ సాంఘిక పరంగా అనేక రుగ్మతలు ఉన్నా కూడానండి, జవాబుదారీగా ప్రభుత్వం ఉండేటప్పటికీ సమాజంలో మార్పు రావడానికి అవకాశం ఉంటుందండి. సమాజంలో అతి పెద్ద వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ. ఆ ప్రభుత్వ వ్యవస్థ కనుక జవాబుదారీగా లేదు, ఆదర్శవంతంగా లేదనుకోండి, సమాజం అంతా కూడా కొంత నిస్పృహకు లోనవుతుంది, నిస్సహాయతకు లోనవుతుంది. తద్వారా క్రమశిక్షణ రాహిత్యం పెరుగుతుందండి. మనకి పోలీస్ స్టేషన్లో అంతా కలిపితే 20 మందే ఉంటారండి, చుట్టుపక్కల జనాభా మాత్రం 20,000 మంది ఉంటారు. అవును అవును. కాబట్టి 20,000 మందిని నియంత్రించేది వారి ప్రవర్తన ద్వారా, ప్రభుత్వ అధికారుల ప్రవర్తన ద్వారా మనం నియంత్రిస్తున్నామండి.
వీళ్ళు కనుక క్రమశిక్షణ రాహిత్యంతో ఉన్నారనుకోండి, ఈ 20,000 మంది కూడా మమ్మల్ని అడిగేవాళ్ళు లేడు అని వాళ్ళు కూడా ఇంకా బయలుదేరారనుకోండి, అప్పుడు అరాచకత్వం మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అవును.